హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ స్వర్ణ వెల్కమ్ టు ఐ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున ఒక సెలబ్రిటీని తీసుకొచ్చేసాను అనమాట. సో ఆ సెలబ్రిటీ మనందరికీ చాలా బాగా సుపరిచితం అనమాట. ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ ఇచ్చేయచ్చు. సో తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఉంటాయి, తను ఎక్కడ ఉంటే అక్కడ మనందరం బాగా ఎంజాయ్ చేస్తుంటాము, ఎనర్జీ ఉంటుంది. ఆయనే అవినాష్. సో జబర్దస్త్ అవినాష్ నుంచి ఎంటర్టైనర్ అవినాష్ వరకు తన జర్నీ చూసుకుంటే ఒక్క మాటలో చెప్పలేం, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో మనందరినీ ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. సో తెర ముందు ఎప్పుడు కనిపిస్తూ ఎనర్జెటిక్ గా ఉంటుంటాడు. సో పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సినిమాలు కూడా కనిపిస్తూ ఉన్నారు, అటు షోస్ కూడా అదరగొట్టేస్తున్నారు. సో రైట్ నాతో పాటు మనందరి ఫేవరెట్ అవినాష్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. నమస్తే. నమస్తే సువర్ణ గారు. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం థర్డ్ టైం ఇది కలవడం. అవును. ఎస్, అంటే నువ్వు ఏ ఆడికి వెళ్తే ఆడికి వస్తే సువర్ణ అనే సాంగ్ మన కోసం రాసినట్టు అనిపిస్తుంది. అవునా? అంటే మీరు ఏడికెళ్తే నేను ఆడికి వస్తున్నాను, లేకపోతే నేను ఏడికెళ్తే ఆడికి వస్తున్నాను అర్థం కావట్లేదు, కానీ బాగా వర్కౌట్ అవుతుంది సాంగ్. ఓకే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇంకా ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, నేనేదో ఇంటర్వ్యూలు మీరు ఎలా చేసుకున్న సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్? మీరైతే హోస్ట్ ఇక్కడ నేనా మీరా? నాకు అర్థం కాదు సీరియస్ గా. నేను సంక్రాంతి పండుగ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. సేమ్ ఇదే క్వశ్చన్ ఉంటుంది. మామూలుగా అందరూ ఎలా చేసుకుంటారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు? అసలు సంక్రాంతి ఎలా చేసుకుంటాం మామూలుగానా? ఎవరి ఫ్యామిలీ ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సేమ్ అంతే. నేను కూడా అడిగాను, అసలు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగాను సంక్రాంతికి ఒక బెస్ట్ గెస్ట్ ని తీసుకొచ్చేస్తున్నా తన జర్నీ చేసుకుంటాడు తెలుసుకుందాం అన్నాను, కానీ నిన్ను అడగలేదు కదబ్బా. సమాధానం వచ్చింది మీకు. సరే పోన్లే, ఆ క్వశ్చన్ తప్పితే మిగతా అన్ని అడిగేస్తా. ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగండి. ఏంటిది ఆ క్వశ్చన్? ఎలాగ అడుగుతారు కదా మీరు. ఏంటి ఆ క్వశ్చన్? సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అది చెప్పను కానీ అది అడగను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో సింగిల్ నుంచి మింగిల్ వరకు మీ జర్నీ మాకు తెలుసు కాబట్టి, సో మా సింగిల్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయారుగా మా జోన్ లో. చాలా గుచ్చి మీరు సింగిల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా ఆవిడ సింగిల్ అంట, ఎవరైనా ఖాళీ ఉంటే ఆవిడకి లైన్ వేసుకోవచ్చు, మింగిల్ అవ్వచ్చు. తర్వాత మింగిల్ ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక నేను అది చెప్పానా? అది మీరు అన్నిసార్లు మీరు పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది లైఫ్ అని అడుగుతున్నా. బాగానే ఉన్నాను, బాగా చేసుకున్నాను పెళ్లి. మీరు చేసుకోవాలని ఇంటిస్తున్నట్టుంది అందరికి ఇక్కడ, అర్థమైందా? యూత్ లో ఉన్న బాయ్స్ కి. కానీ ఎలాగోలా కంటెంట్ రావాలి కదా, నీ ఇష్టం. ఎలా అన్నావు? ఓకే, ఆవిడకి ఏమైనా గాలం అనుకుంటే వేయొచ్చు. వద్దబ్బా, షీ ఇస్ రెడీ టు మింగిల్. నో. ఓకే, అను ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్, బాగున్నారు. అమ్మ బాగుందా? ఫెంటాస్టిక్ గా ఉంది. ఫెంటాస్టిక్. తమ్ముడు బాగున్నాడా? అందరూ బాగున్నారు. ఇంకా చెప్పండి, మీ డ్రైవర్ బాగున్నాడా? శ్రీముఖి గారు బాగున్నారా? అయ్యో తనకేంటండి, సూపర్ సూపర్. తమన్నా బాగుందా? తమన్నా హీరోయిన్ తమన్నా? మీ తమన్నా ఫ్రెండ్ తమన్నా సూపర్. తను కూడా చైతన్య బాగున్నారు, చైతు బాగున్నారు, ఆర్జే చైతు అందరు బాగున్నారు. ఫ్రెండ్స్ అందరూ. అదంతా మాకు ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తా ఉంది. చూసారు న్యూ ఇయర్ చేసినటువంటి వీడియో చూస్తే అర్థమైపోతుంది 10 మిలియన్ వెళ్ళిందండి కదా. నిజంగా చాలా బాగా వెళ్ళింది అవినాష్, చాలా క్రేజీగా ఉంది అసలు. బేసిక్ యాక్చువల్లీ ఏంటంటే మేము అందరం అనుకున్నాం నైట్ హోమ్ పార్టీ చేసుకుంటూ ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుందాము అని చెప్పేసి. ఈ రీల్ ఐడియా శ్రీముఖిది అనమాట. కొరియోగ్రఫీ వేసింది తను. ఇంకా ఓకే, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు శ్రీముఖి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. అంటే ఎప్పుడైతే బిగ్ బాస్ కొన్ని తెలిసిన తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక కొలాబరేటివ్ వీడియో వస్తే అసలు ఇట్ విల్ బి వెరీ క్రేజీ అనమాట. మేము ఇంతకు ముందు ఏం చేసినా కూడా రీల్స్ లో మినిమం ఒక 5 మిలియన్ దాటి వెళ్ళిపోతుంది. మీ ఇద్దరు కాంబినేషన్. ఈవెన్ గోవా ట్రిప్ కూడా యూట్యూబ్ లో అసలు భలే వెళ్ళింది తెలుసా. అసలు యూట్యూబ్ బాగా క్రేజీగా ఉంది అసలు. అవును, అంటే మా ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ప్లస్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి గురించి ఒకరు బాగా తెలుసు. మా టైమింగ్ బాగుంటుంది ఇద్దరిది యాక్చువల్లీ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఒకటి చెప్పాలి మీకు. జబర్దస్త్ అవినాష్ నుంచి ఎంటర్టైనర్ అవినాష్ వరకు మీ జర్నీ నిజంగా వెంటనే చెప్పేది కాదు, ఓవర్ నైట్ లో వచ్చేది కాదు. మీ సక్సెస్ చూసాము, మీ ఫెయిల్యూర్ చూసాము, అండ్ ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉన్నారు, షోస్ చేస్తూ ఉన్నారు, అండ్ ఇండస్ట్రీలో మీకంటే ఇప్పుడు ఒక మార్క్ సెట్ చేసుకున్నారు, రైట్? కానీ ఒక్కటైతే ఏంటంటే హ్యాపీ థింగ్, మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. నవ్వించే వాళ్ళకి కూడా అరే నేను 70mm లో కనిపించి ఒక క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటే సినిమాల మీద సినిమాలు వస్తే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంటుంది. రీసెంట్ గా నేను బూట్ కట్ బాలరాజు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది అవినాష్ కి ఇది కంబ్యాక్ ఫిలిం. ఈ సినిమా నుంచి నిజంగా చాలా సినిమాలు వస్తాయన్న ఒక ఫీలింగ్ నాకు అనిపించింది. ఏమంటారు మీరు? 100% యూర్ రైట్ అండి. డెఫినెట్గా సినిమా మన నేచర్కి తగ్గట్టు, మన పల్లెటూరులో మనం ఉండే మనుషులు కానీ, కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ ఎలా ఉంటుంది. అండ్ సోహెల్కి ఇది పర్ఫెక్ట్ సినిమా అండి. సోహెల్కి
ఆయన యాస కానీ, ఆయన స్లాంగ్ కానీ, ఆయన డిక్షన్. ఇప్పుడు బిగ్ బాస్ సోహెల్ ఎలా ఉండేవాడు, సేమ్ యాస్టీస్ ఆ సినిమా ఎలా కనపడతాడు. నేను నా రియల్ లైఫ్లో ఎలా ఉంటానో నేను అలానే కనపడతా సినిమాలో కూడా. బేసిక్గా చాలా జోవెల్గా ఉంటుంది, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అండి, భయంకరంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఒక లవ్, ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, బట్ మంచి టైం కోసం చూసుకొని సోహెల్ కూడా కొంచెం అమౌంట్ పెట్టి దాంట్లో డబ్బులు పెట్టి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ Feb 2కి సినిమా వస్తుంది. యాక్చువల్లీ నాకు మాత్రం మంచి సినిమా అవుతుంది. ఇంకా నాకు నా యొక్క 3-4 మూవీస్ రిలీజ్కి ఇప్పుడు వెయిటింగ్ ఆ సినిమాస్ కోసం కూడా నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ కళ్యాణ్ రామ్ గారి ఫిలిం మన బింబిసారా, అప్పుడు బింబిసారా హ్యాపీ ఫిలిం నిజంగా అవినాష్. యాక్చువల్లీ స్పేస్ తక్కువ కానీ ఒక పెద్ద సినిమా, ఒక స్టార్ సాంగ్ లో కూడా కనిపించడము, ఆ కాస్తంత స్పేస్ కూడా ఒక ముందే అవినాష్. చెప్పానండి, నేను ఎప్పుడైనా సరే అందరిని ఏ డైరెక్టర్ నేను ఇప్పటికీ నేను సినిమా ఆఫీస్లోకి వెళ్ళి నాకు అవకాశాలు అడుగుతున్నాను. ఎందుకంటే సార్ నాకు అది చిన్న క్యారెక్టర్ అయినా సరే ఇలా వచ్చిపోయేదన్న పర్లేదు సార్, నేను చేస్తాను సార్ అని. ఎందుకంటే మనం ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చిన్న అవకాశం దొరికితే చాలా అనుకున్నాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా పెద్ద క్యారెక్టర్, అన్నిట్లలో పెద్ద క్యారెక్టర్ రావు కదా, అది చిన్నదైనా పర్లేదు, ఒక హిట్ సినిమాలో పడితే ఆనందం వేరు. బింబిసార్లో నేను 10 days చేసా, యాక్చువల్లీ 10 రోజులు చేసా. బట్ నాకు ఎక్కడ ఒకటే డైలాగ్, అది కూడా సాంగ్లో ఉంటుంది అంతే, సాంగ్లోనే ఎక్కడ ప్లేస్లో ఉంటుంది అంతే, మాల్లో ఉంటుంది. మాల్లో ఉంటుంది. ఒక డైలాగ్ మాల్లో ఉంటుంది, ఇంకోటి ఒక సాంగ్లో ఇట్లా సాంగ్స్ వచ్చిన మూమెంట్ ఉంటుంది అంతే. అయినా నేను చేస్తా అని చెప్పాను. వాటి చిన్నదా పెద్ద అని పక్కన పెట్టినండి, ఆపర్చునిటీ వస్తే చాలు అనుకుంటా అంతే. ఓకే, సో స్వీట్. అండ్ రీసెంట్ టైమ్స్ నిన్న నేను చూసాను వెంకీ గారి 75 సెలబ్రేషన్స్. నిజంగా అసలు ఎన్నిసార్లు నేనైతే పాజ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేసుకుని, ఎట్లా అంటే కొన్ని మెమరీస్ ఎన్నిసార్లు చేసినా రీక్రియేట్ చేసినా చూడాలనిపిస్తుంది. బేసిక్ గా మీరు ఎంటర్టైన్ చేయడంతో పాటు హీరోస్ వాయిస్ ను యాప్ట్ గా చేయడం కూడా ఒక మంచి టాలెంట్. అండ్ ఆ స్పాట్ లో చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, లాట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు. ఆ స్టేజ్ ముందు రాజా ఎప్పుడు ఆర్ఆర్ పడినా నవ్వుతుంటాం, కానీ ఆ స్పాట్ లో మీరు చేస్తూ కిందకెళ్ళి మళ్ళీ వెంకీ గారు అక్కడ దగ్గర కూర్చొని ఆ స్క్రీన్ ప్రెసెన్స్, ఆ డబ్ చెప్పడం కూడా, అది నాకు తెలిసి 1 minute 1.5 2 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ. కానీ ఎంత నవ్వు జనరేట్ చేశారంటే మీరు, అంత ఫన్ జనరేట్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు? మేమైతే ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ అది టోటల్ 5 ఎంట్రీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ 75 ఈవెంట్ చేస్తున్నామంటే చాలా మంది సెలబ్రిటీస్ వస్తుందంటే ఎంత ఉంటుంది, ఒక 10 minutes ఉంటుంది ఒక్కొక్క ఎంట్రీకి అంటే, లేదు ఒక 1 minute ఉంటుంది అన్నాక పర్లేదు నేను చేస్తాను అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు మూవీ వేరే కంటిన్యూటీ ఉంది. ఆయన వెంకటేష్ గారు ఫస్ట్ చంటి గెటప్ ఒకటి వేసాను, దానికి అంత తీసా. అంటే మనం ఒక గెటప్ వేసామంటే పర్ఫెక్ట్ చేయాలి. హెయిర్ అంటే నేను చేసుకోలేకపోయాను, ఎందుకంటే మూవీ కంటిన్యూటీ కాబట్టి. కనీసం ఇదన్నా తీసేసి మంచి బొట్టు పెట్టుకొని పర్ఫెక్ట్ రెడీ అయిపోయి ఆ 1 minute అయినా సరే, ఆ 1 minuteలో నేను ఎంత నవ్వించాలనుకుంటే అంత నవ్విద్దామా అని చెప్పేసి మా సుమా గారితో అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా చేశాను. ఆవిడ కాంబినేషన్ నా కాంబినేషన్ బాగుంటుంది టైమింగ్, అలా చేశాను. అంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ముందు నేను చేయడం నా అదృష్టం యాక్చువల్లీ. నాకు అలా ఆపర్చునిటీ వచ్చేసింది. వాళ్ళు కాల్ చేసి అడిగారు, అవినాష్ గారు ఇట్లా అనుకుంటున్నాం మిమ్మల్ని అంటే. డెఫినెట్గానే ఆయన వెంకటేష్ గారు ఇంత డౌన్ టు ఎర్త్ అండి. ఆయన అస్సలు సార్ ఒక స్టెప్ వేయాలంటే వచ్చి చేస్తారు, సార్ ఒక డైలాగ్ చెప్పాలంటే వచ్చి చేస్తారు. ఆయన ఒక పెద్ద హీరో, ఆ యొక్క యాటిట్యూడ్ ఆయన అలాంటిది ఏమి ఉండదు. ఆయన వెళ్ళి సార్ ఒక డైలాగ్ సార్ నాకు సార్ ఏ వాయిస్ చేసి మీ వాయిస్ని క్యాచ్ చేయలేకపోతున్నాను సార్, సార్ డబ్బింగ్ చెప్పండి సార్ అంటే చాలా అసలు నేను ఫ్రీగా ఓపెన్గా ఒక ఈజీగా చేస్తాను వాళ్ళ ముందు. అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్లో నాకు దొరకడం నా అదృష్టం అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన ప్రతి ఒక్కరికి. మీరు చూసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు మీ ఫీలింగ్ ఏంటి? మేము నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అవునా, బేసిక్లీ నేను అది 31st నిన్ననే చూసాను. నేను చూడలేదు యాక్చువల్లీ, ఈటీవీ విన్ లో వచ్చింది, వెయిట్ చేస్తున్నాం. ప్రోమో చూసాక ఒక మంచి బజ్ క్రియేట్ అయింది, ఎప్పుడెప్పుడు చూస్తామని ఒక ఇంటెన్స్ క్రియేట్ అయింది. వేరే ప్లాట్ఫామ్స్ అంటే మేము ఆహా అనుకున్నాము, లేదా ఈటీవీలో యూట్యూబ్ లో చేస్తాను, కానీ విన్ లో రిలీజ్ చేశారు. సో చూసినప్పుడు ఏంటంటే నాకు కూడా ఎలాగో మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా అని నేను మళ్ళీ అసలు మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారన్న పాయింట్స్ మీరు చాలా ఫాలో అప్ చేశారు. అయితే మరి మీరు కదా అక్కడ రోస్ట్ చేయకుండా, ఈ సీట్ కొంచెం హాట్ కాకుండా కూల్ గా ఉండాలి. హాట్ గా ఉండడానికి సీట్ ఎందుకండి, హాట్ సీట్ లో హాట్ సువర్ణ. ఓకే, హాట్ సువర్ణ. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. 2 ఏళ్ల ముందు ఇదే కాంప్లిమెంట్ ఇచ్చావు, 2 ఏళ్ల తర్వాత కూడా ఇదే ఇచ్చావు, ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా అదే ఇస్తానండి. 10 ఏళ్ల తర్వాత మీరు ఇలానే ఉంటారు, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. కూడా ఉంటారంటున్నాను. ఉంటానా? ఓకే, డన్. షీ ఈజ్ సింగిల్, రెడీ టు మింగిల్. నాట్ మింగిల్. You don't want to mingle? No, ఇప్పుడే వద్దబ్బా, కష్టాలు వద్దు. ఇప్పుడు వద్దండి, కొంచెం టైం తీసుకోండి, ఈవినింగ్ వరకు అయితే ఓకే. ఓకే, సో ఏంటి వంటలు స్టాప్ చేసేసినట్టున్నారు యూట్యూబ్ లో వంటలు?
ఆపేసామండి కొంచెం. అంటే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేను కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. త్వరలో చెప్తా మీ అందరికీ. అవునా? ఈ జనవరిలోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వస్తున్నాను యాక్చువల్లీ. బేసిక్ గా మీ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా బాగా నవ్వుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు తెలుసా? చాలా ఉందండి. అను గారి కాస్ట్యూమ్స్ మీరు చీరలు లెక్క పెట్టే దగ్గర నుంచి ఇంట్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వంట చేసే వీడియోస్ వరకు. అవునండి. సుమ గారు తర్వాత శ్రీముఖి గారు తర్వాత వాణి గారి తర్వాత మీరే ఉండుంటారు నాకు తెలిసి. ఓకే. రోహిణి గారి తర్వాత ఆ ప్లేస్ ని, ఎందుకంటే ఒక యూట్యూబర్స్ కూడా చాలా మంది అంటే ఒక ఫ్యాన్స్ ని పెట్టేసుకున్నారు చాలా మంది సెలబ్రిటీస్. ఆ తర్వాత మీ వీడియోస్ ఎప్పుడైతే వస్తున్నాయో కాపీ పేస్ట్ లా లేవు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. బేసిక్గా ఇప్పటికీ నాకు కింద మెసేజ్ వస్తుంటాయి యూట్యూబ్ లో, నెక్స్ట్ వీడియో ఎప్పుడు అని. బేసిక్గా నా అభిమానించే వాళ్ళు, మా వీడియోని అభిమానించే వాళ్ళు, ఫ్యాన్ మెంబర్స్ కానీ యూత్ కానీ ఎవరైనా, అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక 5,75,000 సబ్స్క్రైబర్స్ నాకు. అది జెన్యూన్ గా అసలు నా లైఫ్ లో నేను ప్రతిదీ, ఈవెన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎవరిని పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. నా ఓన్గా స్వతహాగా నాకు ఓట్లు పడ్డాయి, ఓన్గా స్వతహాగా ఫాలోవర్స్ వచ్చారు, ఓన్గా స్వతహాగా సబ్స్క్రైబర్స్. నేను డబ్బులు పెట్టి ఎప్పుడే కొనుక్కోండి, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నది అది అభిమానం కాదు, అది కొనుక్కున్న అభిమానం అవుతుంది. జెన్యున్గా వచ్చేది నా పరంగా అభిమానం అండి. అది మనకి ఎంతమంది ఉంటే వాళ్ళే మన ఫ్యామిలీ చాలు. అది 5 లక్షల 10 లక్షల 10,000 1,000 ఇద్దరు వాళ్ళే మన అభిమానులు చాలు. ఇంకా ఆ ఇద్దరితో రేపు ఫ్యూచర్లో ఎన్నో కొన్ని లక్షల మంది అవ్వచ్చు, కోట్ల మంది అవ్వచ్చు. బట్ కొనుక్కుంటే అభిమానం అది కొన్ని రోజులు కూడా ఉండదు అంతే. ఓకే. అండ్ ఇంకొకటి మీరు ఎవరి అభిమానం అండి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. టీవీలో అండి? టీవీలోనా? నా పేరు అంటే నేను ఉన్నా చెప్పకండి. మీరు టీవీలో ఎవరి ఫ్యాన్ మీరు? అవినాష్ గారి ఫ్యానేనండి. థ్యాంక్ యూ. నిజమండి, ఎందుకంటే ఓట్లు వేస్తానని కూడా మీకు అప్పుడు చెప్పానండి. మిమ్మల్ని తీసుకొచ్చి మరి షో నేనే చేశానండి, మీరు అది గుర్తు పెట్టుకోవాలి. అంటే అందరు యాంకర్స్ లాగా నేను చేయలేదు, మీకు సపోర్ట్ చేసి ఫాలో అయ్యి 10 మాల మిమ్మల్ని మీరు చేసిన తర్వాతే వేరే సెలబ్రిటీ ఓపెన్ గా ఇట్లా చాలా మంది చెప్తారండి, ఓటు వేసి మీకు వచ్చి ఇంటర్వ్యూ చేసండి. గ్రేట్. యాక్చువల్లీ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఐ న్యూస్ లో. మీరు వచ్చిన తర్వాతే మా షో కొంచెం నేమ్ వచ్చింది. మీ తర్వాత అందరూ వచ్చారు, హరియానా వచ్చింది, అఖిల్ వచ్చారు, సోహెల్ వచ్చారు, మీ తర్వాతే ఫస్ట్ మీరే. ఐ న్యూస్ రావడం నా అదృష్టం అండి. మంచి ఛానల్ దీనికి వచ్చిన నా బేసిక్ ఇక్కడికి వస్తే మీడియా ముందుకు వస్తే మాకు పేరు వస్తుంది, మా వాళ్ళ మీడియాకి ఎప్పుడు పేరు రాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవినాష్, మీతో యాంకర్ కు సింక్ వర్కౌట్ అవుతుంది. మీరు మమ్మల్ని ఓన్ చేసుకుంటారు, మేమేమన్నా మీరు తీసుకుంటారు. మీరు పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కదండి. అసలు పంచులు వేయించుకుంటా మీరు ఏమన్నా తీసుకుంటాం, తప్పే ఉంది దాంట్లో. ఆ స్పేస్ వల్లే ఇంటర్వ్యూ బాగుంటది. 100%. ఏదో ఏమండి ఇలా ఇట్లా మాట్లాడే దగ్గర కంటెంట్ రాదు, నాకు తెలిసి. నేను కూడా, నాకు మీరు బయట తెలియదు, ఆ షో వల్లే మీరు నాకు అని చెప్పేసి ఏరా ఉసే అంటే బాగోదు కదా మళ్ళీ. వద్దు కదా, అండి మనం అండి మాట్లాడాలి లాగా. ఓకే. ఇంకేంటండి? ఇంకేంటంటే ఇంకొకటి చెప్పాలి. మీరు ఎప్పుడు ఇలానే అందంగా బ్యూటిఫుల్ గా ఉంటారా, లేకపోతే ఇంకా చెప్పు. అయ్యో పెళ్ళైంది కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నానే అన్న చూస్తున్నా ఇంటర్వ్యూ. బేసిక్ గా అంటే తను అందంగా ఉంది కాబట్టి నేను పొగడుతున్నాను, లేకపోతే నా లైఫ్ లో ఈ ప్రపంచంలో నువ్వే నా అందగత్తెవి, నువ్వే నా లైఫ్ అండ్ నా వైఫ్. సమ్ టైమ్స్ యువర్ మై నైఫ్. బట్ ఈవిడ కొంచెం బాగున్నారు, అంటే నీకంత అంత బాగాలేదు కానీ ఓకే. అంటే నా వైఫ్ కదండి. అవును, నేనే చెప్తాను. మీ హస్బెండ్ కి మీరు ప్రపంచంలో మీరే అందగత్తె. అవును, నేనే నైఫ్, నేనే వైఫ్, నేనే లైఫ్. సమ్ టైమ్స్ కైట్ సంక్రాంతి కదా. ఓకే, సో స్వీట్. అండ్ అవినాష్ గారు ఇంకొకటి చెప్పాలి. మీ కెరీర్ లో చాలా మంది జబర్దస్త్ మానేసిన తర్వాత, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆఫర్లు ఎట్లా వస్తాయి అని కన్ఫ్యూషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక క్రాస్ స్టెప్ చేసి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని ఆ షోకి వెళ్ళాలంటే, ఏదైనా చేయాలన్నా అది కూడా మీరు బేర్ చేసి ఆ షోకి వెళ్ళి నిజంగా ప్రతి ఇంట్లో ఒక అభిమానిని మీరు సంపాదించుకున్నారు బికాస్ ఆఫ్ బిగ్ బాస్ షో ద్వారా. అక్కడి నుంచి కొన్ని రోజులు మీరు షోలు చేయలేదు, వచ్చిన ప్రతి ఈవెంట్ చేసుకున్నారు. కానీ స్టార్ మా పరివార్లో మాత్రం ఆ చిన్న స్పేస్ ఉన్నా కూడా గెస్ట్లు వస్తే మీ మీద మీరు పంచులేసుకుని, శ్రీముఖి గారు మీరు ఏదైతే ఆ కొలాబరేషన్ ఉందో ఫస్ట్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అదొక బిగ్గెస్ట్ సక్సెస్ మీకు ఆ షో నుంచి అని చెప్పొచ్చు. సో ఆ షో కోసం చెప్పాలంటే వాట్ చూసి పరివారం గురించి అండి. పరివారం నియర్లీ ఇప్పుడు 2 years దగ్గర వస్తుందండి. అవును, అసలు బోర్ కొట్టదు, ఎపిసోడ్ కొట్టదు. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం వెళ్తుందో లేదో అనుకోలేదు. బేసిక్గా స్టార్ట్ చేసాము, ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము. మొన్నే 1 year ఫినిష్ అయ్యి ఇప్పుడు ఐ థింక్ నియర్లీ ఒక 1.5 year దగ్గరకు వస్తుంది అనమాట.
ఇంకో సెప్టెంబర్ వస్తే, ఆగస్టు సెప్టెంబర్ వస్తే 2 years అవుతుంది. చాలా సక్సెస్ఫుల్గా, దానికి అంతటి కారణం ప్రేక్షక అభిమానులు. వాళ్ళందరూ రెగ్యులర్గా దాన్ని ఓన్ చేసుకుని, మీరు అన్నట్టు మనిషిని ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకున్నట్టు ఆ షోని ఓన్ చేసుకున్నారు. రెగ్యులర్గా 11 అవుతే చాలు, స్టార్ మా పెట్టాలి, చూడాలి, షో వస్తుంది అంటే. మీ నిజంగా చాలామంది చెప్తుంటారండి, మేము ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళకి. ఎస్. మేము 11 అవ్వగానే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నట్టు సరదాగా నేను, శ్రీముఖి, హరి కానీ మా స్టార్ మాకు వచ్చేటువంటి ఆ పరివారం కానీ అందరూ వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నట్టు వాళ్ళ ఇంటి మనుషులాగా ట్రీట్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ షో అంత రేటింగ్, అంత సక్సెస్ ముందుకెళ్తుంది. వాళ్ళ అభిమానం అంటే ఇంకెన్ని ఇయర్స్ అయినా అది ముందుకెళ్తూనే ఉంటుంది. అలా అన్ని నిజంగా పరివారం అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. హ్యాపీగా నేను ఆ షో అనగానే, స్టేజ్ మీద కానీ అయ్యో టెన్షన్ ఉండదు, మన షోనే కదా అని చెప్పేసి ఫటాఫటా పంచులు వస్తాయి, అంతా ఓన్గా చేసేస్తాం మేమంతా. చాలా ఎంజాయ్ చేస్తాం ఆ షో. కానీ ఒక్కటే బాగోదు కదా, ఏది వచ్చిన ప్రతి హీరోయిన్ అన్నయ్య చెల్లి ఆ పాటలు వేసి పాప నిజంగా శ్రీలీల కూడా వేసేసారు అదే. శ్రీలేఖ అండి, మా ఛానల్లో నేను ఏ ఈవెంట్ చేసినా హీరోయిన్ వచ్చింది అని చెప్పేసి ఖచ్చితంగా ఒక స్టెప్ వేద్దాం ముందుకెళ్తా, వెళ్ళి చేయి పట్టుకొని తిప్పగానే అన్నయ్య అన్నావంటే అదొకటి అసలు అడగాలే కానీ. అమ్మ జీవితంలో నేను నిజంగా ఎంతమందికి అన్యాయం పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో అందరికి హీరోయిన్లకు అన్యాయం అయిపోయింది నేను. ఆ షో ద్వారా నేహా శెట్టికి అన్యాయాన్ని, కృతి శెట్టికి అన్యాయాన్ని, కాజల్ కూడా అన్యాయం చేయడానికి ట్రై చేశారు. కాజల్కి ఆవిడ ఏజ్ ఎక్కడ నేనెక్కడ, ఆవిడకి కూడా అన్యాయం నేను. రేపు ఇంకా ఎవరు అన్నపూర్ణమ్మ వచ్చినా కూడా అన్నయ్య అంటే దేవుడా, అవును. ఎవరు వచ్చినా మీరు వస్తే అన్నయ్య అంటే మాత్రం చాలా ఫీల్ అవుతానండి. అసలు తప్పుగా ఎప్పటికీ అసలు ఫర్ ఎవర్ నేను బ్లష్ అవుతుంటా మీరు పొగుడుతుంటే ఖచ్చితంగా అన్నయ్య ఆ సిచువేషన్ వస్తే. మీరు బ్లష్ చేస్తారో చేరే పక్కన పెడితే నేను పొగిడితే మీరు చాలా మాత్రం బ్లష్ అవుతానండి. అదే చెప్తున్నా, నేను బ్లష్ అవుతా మీరు పొగిడితే. చేశానండి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఆ షోలో ఎప్పుడు కొంతమంది సెలబ్రిటీలు వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో బ్రహ్మముడి నుంచి కావ్య వస్తుంటండి. నిజంగా అసలు దీపిక క్యారెక్టర్ అసలు నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఆమె దీపిక గురించి చెప్పండి, చాలా హ్యూమర్ ఎక్కువ అండి అమ్మాయికి. బేసిక్ గా తను తమిళ అమ్మాయి, సేమ్ మీ న్యూస్ రీడర్ లానే వచ్చిందండి, న్యూస్ ఛానల్ నుంచి వచ్చింది. తన న్యూస్ రీడర్ యాక్చువల్లీ. తన హ్యూమర్ కానీ, తన స్పాంటేనిటీ కానీ, స్టార్టింగ్లో కొంచెం డల్ ఉండే కానీ మెల్లిమెల్లిగా తను మాట్లాడుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్లీ. బేసిక్గా కొంతమంది ఎలా ఉంటారంటే, నేను హీరోయిన్ని, నేను ఎక్కువ మాట్లాడకూడదు, రిజర్వ్గా ఉండాలి, నేను ఇంతవరకే మాట్లాడాలి అని చెప్పేసి కొంచెం మెయింటైన్ చేస్తుంటారు. బట్ అలా కాదండి, తను ఒక ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చినప్పుడు అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటుంది. టు బి ఫ్రాంక్ అంటే అందరూ అలా ఉంటే ప్రతి షో బాగుంటుందండి నిజంగా. అందరూ తను ఎంతో ఓపెన్గా మాడుతుంది, పంచులు పాపం తెలుగు వచ్చి రాని తెలుగుతోని భలే నవ్విస్తుంటుంది, భలే పంచు చేస్తుంటుంది. నిజంగా నాకు దీపిక హ్యూమర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి, కొన్ని మనం షోస్ లో అనుకుని ప్లాన్ చేస్తాం. ఎస్పెషల్లీ మీ ఇద్దరిది చూస్తే ప్లాన్ చేస్తుంటాం, సడన్ గా అవినాష్ వచ్చేస్తుంది, తనే ఒక రోజు అన్నయ్య అంటే, తనే ఒకసారి లవ్ అంటది, తనే ఇంకోటి అంటది, కానీ ఎంజాయ్ చేస్తాం. సడన్ గా ప్లానింగ్ అన్నది మేము మా దాంట్లో నేను చేసిన ప్రతి షోలో ఏది స్క్రిప్ట్ ఉండదు, అన్ని సడన్ ప్లానింగే. అట్లా స్క్రిప్ట్ తో అయితే నేను డైలాగ్ గుర్తుపెట్టుకుని ఇవన్నీ చేయలేను, ఓన్ గా స్పాంటేనిటీ అయితే బాగా వస్తుంది నాకు. స్పాంటనిటీ మీకు ఈ రోజు ఇక్కడ దాకా తెచ్చింది అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవెంట్స్ గానీ ట్రైలర్ లాంచ్ లో మనం స్క్రిప్ట్ రాసుకుంటే వర్కౌట్ అవ్వదు. మీకు ఎంతో కొంత కూడా ఆన్ ద స్పాట్ వచ్చే ఇది ఉంటేనే యాడ్ ఆన్ అవుతుంది. అది బేసిక్ మెయిన్ లైన్ తెలుసుకుంటారు, ఏంటిది దీని తర్వాత ఇది, ఓకే ఇలా ఉండాలి, ఇది దీన్ని ఫాలో అవ్వాలి, అంతే. దాని నుంచి దూసిపోతారు. ఓకే. ఏంటబ్బా, ఏంటి నెక్స్ట్, ఏంటి ఎలా వస్తున్నారు సినిమాల్లో, మేము మళ్ళీ ఎట్లా చూడొచ్చు? కేవలం షోస్ మాత్రమేనా? మా అవినాష్ పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తాడు? అదే ఇప్పుడు బుట్కట్ బాలాజీ Feb 2 ఉందండి. దాని తర్వాత కథాకేలి అని మన టీజర్లో పోస్టర్ లాంచ్ చేశారు. మన సతీష్ వేగ్నాస్ గారిది, మన శతమానం భగవతి అండ్ శ్రీనివాస్ కళ్యాణ్ డైరెక్టర్. ఆయనది ఒకటి యువి అండ్ వీసెల్లాడ్ నుంచి శ్రీ విష్ణు ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ ఒకటి ఇందిరా ఫిల్మ్స్ అండ్ ఆది తరుణ్తో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మొత్తం ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. చెప్పగా నాదొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకట్లా బిజీ ఉన్నాను, హ్యాపీగా. నెలలో ఒక 30 రోజుల్లో 20 రోజులు బిజీ ఉన్నా హ్యాపీగా, చాలు. 10 రోజులు ఫ్యామిలీకి. అంతే కదా, మంచి వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఈవెంట్లు చేసుకోవాలి, సినిమాలు చేసుకోవాలి. అండ్ నా ఏంటంటే పెద్ద స్క్రీన్ మీద ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో కాంబినేషన్లో కానీ ఒక అలాంటి సినిమా నాకు ఇంతవరకు పడలేదు. పడితే చాలా ఉంది లోపల కసి, చెయ్యాలి అని
మంచి క్యారెక్టర్స్ చేయాలి అని దేవుని దగ్గర ఎంతవరకు రాలేదు. వస్తే చేయాలని కోరుకుంటున్నాను. మంచి డైరెక్టర్ ఏమన్నా చూసి అవకాశం ఇస్తే అంటే అన్ని రకాలు చేయగలుగుతాము, బట్ డైరెక్టర్కి ఈ టైప్ ఆఫ్ చేయించుకుంటే అది కూడా చేస్తాము. బట్ అలాంటి అవకాశం ఇంకా రాలేదు. వస్తే చేయాలని అంతే. డెఫినెట్ గా, ఎందుకంటే కొంతమంది యాక్టర్స్ ని అలా చూడాలని ఆడియన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే జబర్దస్త్ నుంచి పరిచయమైన వాళ్ళే శ్రీను గారు కావచ్చు, రామ్ ప్రసాద్ గారు కావచ్చు, ఆది గారు కావచ్చు. ఇప్పుడు చూడండి, మెయిన్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇంటర్వ్యూలు చేయడం, ఫ్లైట్ లో ఇంటర్వ్యూస్ లో కలిసి ట్రావెల్ చేయడం, బికాస్ ఆ ప్లేసెస్ లో ఇంకొంతమంది పర్సన్స్ యాడ్ అయితే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. నా ఫేవరెట్, నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, నా ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. ఆయనతో పాటు ఇంత ఒక్క సినిమా కూడా చేయలేదు. నాకు ఆయన సినిమాలు మానేయకముందే ఆయనతో చేయాలని కోరిక. ఆ అవకాశం వస్తుందో లేదో తెలియదు కానీ జస్ట్ చేయాలి. చిన్నదనే సరే, ఒక స్క్రీన్ మీద పక్షి వెళ్తుంది కదా, అలా వెళ్ళినా చాలు. ఓకే, జస్ట్ ఇలా కనబడిపోయి ఇలా ఆయన వెనకాల ఒక 2-3 లైన్స్ వెనకాల ఉన్నా చాలు. చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేసిన ఫీలింగ్. ఫ్యాన్ కాబట్టి అంత ఇష్టంతో చెప్తున్నారు. అవునవును, ఓకే, అది అండి. సో స్వీట్. ఏమైనా అడగాలనుకుంటున్నాను, ఇంకా మర్చిపోయారు? నేనే మర్చిపోయాను, నేను ఫుల్ క్లారిటీతో ఉంటాను, మీకు తెలుసు కదా. యా, మర్చిపోతానా క్లారిటీతో ఉంటాను? క్లారిటీతో ఉంటాను. మర్చిపోతానని చెప్తే ఏం చెప్తానని అది చెప్పారు, అంతే కదా. లేదు, యాక్చువల్లీ నేనేం చెప్పాలి అని దానికి మించి ఇంకేమైనా చెప్పాలని ఆలోచించాను, బట్ దొరకలేదు. పదాలు దొరక, నేను చూసినప్పుడు ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. చాలు చాలు ప్రభు, ఆల్రెడీ 2-3 వేసేసావు. అయ్యో, జెన్యూన్ హార్ట్ఫుల్ గా చెప్పడం హార్ట్ఫుల్ గా హాట్ సీట్ లో ఉన్న మీరు హార్ట్ కనబడుతుంది, మీకు నా హార్ట్ తో చెప్తున్నానండి నిజంగా. అవినాష్, నువ్వు అది చెప్పకపోయినా నాకు ఇది ఉంటుంది, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే నవ్వుతున్నారండి. ఎందుకు లవ్ అండ్ అఫెక్షన్? ఆయన ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, అక్కడ కూర్చొని నవ్వుతున్నాడు ఆయన. మనోడు నిజం చెప్తున్నాడా లేకపోతే అదే చెప్తున్నాడా, లేకపోతే అందరికి ఇదే చెప్తాడా అని. మేబీ అదే ఉంటుంది, చూసే జెన్యూన్ గా మీరు నా వైపు నుంచి చూడండి. తను ఒకసారి ఈయనకు బాగా అర్థం. నా వైపు నుంచి చూడండి, నా వైపు నుంచి చూడమంటున్నాను. ఇటు సైడ్ నుంచి చూస్తే తెలుసు, మీరు వెనుక తన జుట్టు మాత్రం చూస్తున్నారు, కానీ జుట్టు ముందున్న అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా. ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. మా వెళ్ళేదండి, అందుకే ధైర్యంగా సోషల్ మీడియాలో చూసింది, ఫోన్ లో. అయ్యో, తర్వాత ఫోన్ చెప్తాను ఇది స్క్రిప్ట్ అని. చెప్తావా? ఇది చెప్పకండి, ఇదే కండి మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది మనకి. ఎడిటింగ్ అంటే ఏముండవు, ఎడిటర్ కూడా అప్పుడప్పుడు శాలరీ ఇవ్వాలండి మీరు. ఓకే, సో స్వీట్ అవినాష్. సో అవినాష్, సినిమాల కోసం వెయిటింగ్ ఇక్కడ మేము కూడా. మీరు కూడా కొత్తగా ఏదో అనౌన్స్ చేస్తానంటున్నారు. ఇంకా ఏంటి లైఫ్ లో ఇంకా ఏం చేంజెస్ జరిగినాయి? ఇయర్ వెళ్ళిపోతూ ఏమిచ్చింది? ఇయర్ వస్తూ ఏమిచ్చింది మీకు? ఇయర్ వెళ్ళిపోతూ నాకు చాలా ఇచ్చింది. చాలా బిజీ ఉన్నాను 2023లో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు 2023. 2023లో నాకు ఎంత బిజీ ఉన్నానో అంతకు మించి 2024లో బిజీ ఉండాలని, మోర్ ఆపర్చునిటీస్, మోర్ సినిమాస్, అంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు నేను బ్రతుకున్నంత వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అది ఏ విధంగా సరే, కామెడీ పరంగానా లేకపోతే ఇంకో పరంగానా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. 2024 నాకు మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా ఆపర్చునిటీస్ రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అందరూ బాగా ఎలా అయిపోయిందంటే అలవాటుగా మారింది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంతకు ముందు ఫోన్ చెక్ చేసే వాళ్ళు, మనకి ఎవరు ఫోన్ చేశారా అని, తర్వాత మెసేజెస్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, అరే నైట్ పెట్టిన వీడియో ఎక్కడ దాకా వెళ్ళిందిరా, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఎన్ని షేర్లు చెప్తున్నారు. బేసిక్ మీరు ఇది చేస్తా అనిపిస్తుంది నాకు. ఎందుకు అందరం చేస్తాం, పడుకుంటారు నైట్, పడుకుంటా బేసిక్ ఇలా కూర్చొని ఫోన్ పెట్టుకొని బెడ్ మీద అదే సాంగ్, దాని తర్వాత ఇంకోటి, ఇలా చేస్తూ చాలా మంది పడుకోరు నైట్ అంతా. నువ్వేం చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, నేను పడుకుంటావా? మళ్ళీ లేకపోతే ఫోన్ చూడు. నైట్ పడుకోకపోతే మెలుకుతూ ఉంటారండి. అందరూ పడుకుంటారబ్బా, మరి టైం ఇచ్చి కొంచెం పడుకుంటారు. మీరు చూస్తే అలా అనిపించట్లేదు, నైట్ పడుకునేలాగా లేరే మీరు. నా ఫేస్ బేసిక్ మీ వల్ల కొంతమందికి నిద్ర పట్టదు. అది మీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు? నేను చెప్పానా పడుకోనా? నేను పడుకుంటా మంచిగా. మీ కళ్ళు చూసి తెలుస్తున్నా మీరు నిద్రపోలే నైట్. షూట్స్ ఎక్కువ అవడం వల్ల అలా అనిపిస్తుంది. షూట్స్ వల్ల కాదు, నైట్ మీరు పడుకోలే. లేదు, మీ కళ్ళలో చూసి నాకు తెలుస్తుంది. తెలుస్తుంది, అలాంటిదే లేదు. కళ్ళు ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు ఓపెన్ చేయకుండా ఇప్పుడు దాకా మూసుకుని ఉన్నాను. కొంచెం పెద్దగా ఓపెన్ చేయండి. లేదు, షూట్స్ వల్ల అవినాష్, నీ లెక్క నేను కూడా 2023 బాగా పరిగెడుతూ ఉన్నాను అనమాట. 2024 కూడా కలిసి వస్తుంది అంతే. మరీ పరిగెత్తకండి, అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది. నువ్వు కూడా పరిగెత్తగా అయితే ఆయాసం వస్తుంది.
కొంచెం చబ్బి అయ్యావు దేనికి మామూలుగా కొంచెం ఇది చబ్బి కాదండి, బేసిక్ గా సంతోషమే ఏంటి సంతోషం కాదు. ఆ, మన ఎదురుగా కొంతమంది కూర్చున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, కొంచెం మంచి సరే డిస్కషన్ లో ఉన్నాము. కానీ ఎవరే అమ్మాయి బాగుంది, ఆ, అమ్మాయి ఎవరు బాగుందా పిలిపిస్తా అయిపోయాక. వదిలేండి. అంటే ఇది మీకు చబ్బిగా ఉందని అంటున్నా కదా, చబ్బి చబ్బి అయ్యో. చబ్బి కాదు అది. మన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కూర్చున్నప్పుడు తను చూస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఒక బ్లష్ వస్తుంది కదా, ఆ బ్లష్ తో ఫేస్ ఇలా కొంచెం చబ్బి అనిపించింది. అయిపోయిందా వాళ్ళు నవ్వుతారేంటి, నేను చాలా కామెడీ అది అనుకుంటున్నాను. నువ్వు చేసేది కామెడీగానే ఉంది మరి. సీరియస్ గా అండి, promise. చబ్బి ఏంటి ఏంటి నాకు ఇది ఒక్కటే కనిపిస్తుందా బాడీ కనిపించట్లే. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నా బాడీ ఎందుకు చూస్తాను మీరు? అయ్యయ్యో ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ మ్యారీడ్ ప్లీజ్, రామ రామ ఐ హావ్ మై ఓన్ స్పేస్ అవినాష్ అవినాష్ ప్లీజ్. సువర్ణ గారు, యాడికి వెళ్తే ఆడికి వస్తా సువర్ణ సాంగ్ మీరు మీ పాయింట్ ఆఫ్ లో నన్ను పడతా, నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా అవినాష్. రాను అను ఉంది కదా. ఒక అను లేకపోతే వద్దామనా? ఒక అను లేకపోతే ఓకే, ఇన్ కేస్ అను లేదండి, యూర్ ఇంట్రెస్టెడా? నో 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 అంటే ఆ మాటలు ఇప్పుడు మాట్లాడకూడదు, అయిపోయింది. దాని గురించి ఎందుకు చెప్పు, మాట్లాడకూడదంటే ఒక ఇన్ కేస్ గతం గురించి ఎందుకు చెప్పు, భవిష్యత్తు గురించి మాట్లాడు. మీరు వినండి క్లియర్ గా, మీరు వినండి. ఇప్పుడు అను నా లైవ్ నువ్వు నన్ను రోస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నేను మిమ్మల్ని రోస్ట్ చేసి అసలు మేము రోస్ట్ చేసేంత శక్తి సామర్థ్యం నాకు ఇప్పుడు నువ్వు చేసేది అదే. గులాబీని గులాబీలో చూడాలండి, బా గులాబీని కాల్చకూడదు, ఓకేనా? గులాబీని ఆ గులాబీకి ఉన్న ముళ్ళని తీసి గులాబీని ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి ఇంత స్క్రిప్ట్ ఎక్కడా లేదండి. దయచేసి ఆయనలో ఉన్న టాలెంట్ ని గుర్తించండి. ఆయన బిజీగా ఉంటే కొంచెం మాటలు కొంచెం తగ్గుతాయి. సో డైరెక్టర్స్ అందరూ దయచేసి మా ఇంటర్వ్యూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రోస్ట్ అనేది తెలుసు కానీ ఇది మరీ ఓవర్లోడ్ రోస్ట్ అన్నమాట. గోస్ట్ లా ఉంది, రోస్ట్ లేదు గోస్ట్ లా ఉంది. అది కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అప్పుడప్పుడు దీనిలో కొన్ని జోక్స్ చేస్తుంటాను యాక్చువల్లీ, ఎదుటి వాళ్ళ మీద. ఇది జోక్స్ కాదండి, ఇది మాత్రం ఆ హాట్ సీట్ లో ఉన్న మీకు నా హార్ట్ నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి, చాలా హాట్ మాటలు. చాలా ఓకే. మన నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటావా? మీరు అడగట్లేదు, నీ వల్ల చూస్తూ మర్చిపోతున్నాను నేను క్వశ్చన్స్. సీరియస్లీ. నిజంగా సరే ఎక్కడ ఉంటున్నారు మీరు? మణికొండలో మాత్రం కాదు. నేను ఎక్కడ ఉంటున్నా అడిగానండి, మణికొండ నువ్వు ఉంటున్నా. ఎక్కడున్నావు చెప్పా. నేను జనాల గుండెల్లో ఉంటానండి. అది నేను ముందే చెప్పా కదా మరి ఇంట్రొడక్షన్. ప్రజల గుండెల్లో ఉంటాను నేను, అభిమానించా. మణికొండలో గుండెల్లో ఉన్న వాళ్ళే నాకు తెలియదు. నా గుండెల్లో లేరు, ఎవరు లేరు బాబు. అభిమానించట్లేదు నన్ను. అభిమానిస్తా. ఇందాక అన్నారు ఓటేసాను మీకు, ఏసా ఓటేసాను మీ కామెడీ టైమింగ్ అంటే ఇష్టం అన్నారు. అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు హోస్ట్ కి నన్నే పిలిచారు. హలో కరెక్టే, హోస్ట్ మీ గుండెలో ఉన్నానులే నేను, మీ గుండెల్లో హార్ట్ లో ఉన్నానులే నేను. హార్ట్ లో అది ఉండే అభిమాన వాళ్ళు పరంగా. అభిమాన పరంగా ఉంటారు. నేను ఇంకేం ఐఎమ్ మ్యారీడ్ అండి, నేను అలా అడిగాను. తెలుసు బాబు. మరి అభిమాన పరంగా అడుగుతున్నాను, ఉంటావు ఇంకోలా కాదు. ఉంటావుగా, ఉన్నాను లేదా? ఉన్నావు. ఇది బలవంతంగా ఒప్పించినట్టుంది. ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఈ హార్ట్ లోనా? అను చూసేలాగా పోస్ట్ చేస్తాయి. ఇది ఈ హాట్ ఆ హాట్ అన్నట్టు. ఇక మామూలుగా ఉండదు సంక్రాంతి. ఎప్పుడు ప్రిపేర్ చేసేది తీసుకొస్తావా అంత స్క్రిప్టెడ్? తను తీసుకురాండి, ఆబ్వియస్లీ స్క్రిప్టే కదా. మీరు కూర్చోబెట్టి గంట సేపు స్క్రిప్ట్ చెప్పారు, డైలాగ్ మనం డిస్కస్ చేద్దాము. అవినాష్ చాలా జెన్యున్ గా వచ్చింది. లేనిపోయింది నువ్వు అలా చేయకు, చాలా జెన్యున్ గా చేసావు ఇంటర్వ్యూ. అవునా కదా? అనుకునేది చేయాలి. ఆమెది అది కూడా వదిలే, నా మీద పర్లేదు, నిజంగా జెన్యున్ గా చేసావు. చేతులు పెట్టుకే బాగోదండి మళ్ళీ ఏదో. ఓకే అడగండి. ఏంటి ఎప్పుడు కాంట్రవర్సీల జోలికి వెళ్ళలేదుగా? కొలాబరేషన్ కమ్మలు ఇయర్ రింగ్స్ బాగున్నాయండి. కొలాబరేషన్ కాదు ఒకసారి ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ముందుకు వస్తావు, విషయం చెప్పాలి మీకు. చెప్పు. కొంచెం ఇయర్ రింగ్ చూపించండి ఒకసారి. ఎందుకు? ఒకసారి ఏమైంది? దగ్గర ఒకసారి. నేను మార్నింగ్ గుళ్ళో గంట కొట్టలేదు, ఇది గంటలా ఉందా? గుళ్ళో గంటలో లేకపోయినా దేవుని. ఓకే, సో కొలాబరేషన్ కాదు, ఓన్. సరే ఏంటి కాంట్రవర్సీస్ కొన్నేళ్ళ నుంచి దూరంగా ఉన్నావు, బిగ్ బాస్ ముందే వచ్చింది, ఎక్కడ నెగిటివ్ కమెంట్స్ కానీ లేదు, అంతా అవినీష్ అంటే ఒక పాజిటివ్ బజే ఉంది. నాకు ఎప్పుడు కాంట్రవర్సీ ఉండేదండి. దేంట్లో వెళ్ళి పట్టినా దేని గురించి డిస్కస్ చేయను ఎక్కువ. నా లైఫ్ నేను అంతే. నా గురించి కాంట్రవర్సీ వచ్చాయి ఇంతకుముందు. అంటే బిగ్ బాస్ కి వెళ్లే ముందు కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నువ్వు ఏం ఇబ్బంది పడ్డావు నువ్వు చెప్పడం ఒకటి, నీ అభిమానులు నిన్ను లవ్ చేసింది కూడా హౌస్ లో, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో హౌస్ లోకి వచ్చావు, అలాంటి సిచ్యువేషన్స్ లో నవ్వించావని చాలా మంది హార్ట్స్ లో ఉండిపోయావని చెప్పొచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే ఒక మనిషి ఇంకా మనం ఏం చేయలేం రా, సస్టైన్ అవ్వలేం, ఇక మనకి నెక్స్ట్ చనిపోవడమే, మనకి లైఫ్ లేదు అనుకున్న డెసిషన్ కి వెళ్ళి మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చి నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుని, ఆ టైంలో అమ్మకి బాగాలేదు, అమ్మకి హాస్పిటాలిటీ ఎక్కువైంది, షో మానేసావు, డాడీ కరోనా. నేను హౌస్ లోకి వెళ్తున్నప్పుడు ఆయన కరోనా. అవును, దట్ ఆయన హార్ట్ పేషెంట్.
ఉమ్. అన్నీ ఆ ఇయర్ కరోనా అన్నీ నాకు చుట్టూ నా చుట్టూ ఉండి మధ్యలో నన్ను నిల్చోబెట్టి టార్చర్ పెట్టినట్టు అనిపించింది. అంటే అన్ని ఫేస్ చేసి ఇటు అమ్మ నాన్న ఇటు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, కొత్త ఇల్లు, ఈఎంఐలు, అయ్యో డబ్బులు లేవు ఇంట్లో, ఇంకా అది షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అందరు ఫేస్ చేస్తారు. బట్ ఒక ఆర్టిస్ట్ని ఫేస్ చేసింది అది జెన్యునా కాదనేది నా దగ్గర నుంచి చూసేవాళ్ళు తెలుస్తుంది. అది బేసిక్గా నేను ఫీల్ అవ్వడానికి బిగ్ బాస్లో అలా నేను అంత ఏడవడానికి కారణం, ఎప్పుడు నవ్వించే అవినాష్ ఏడ్చాడంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఏదో షో కావాలని ఎలిమినేట్ చేయాల్సి భయపడి ఏడుస్తున్నాడు వీడు అని చాలామంది చాలా రకాలు అనుకుంటారు. బట్ అది ఫేస్ చేసి నేను, నా ఫ్రెండ్స్కి తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు అందరు నేను ఎంత ఫేస్ చేశాను అనేది. బట్ నన్ను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను అంత సస్టైన్ అయ్యి అంత దూరం వచ్చి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ అండ్ స్టార్మా అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే అసలు ఈరోజు మళ్ళీ నేను ఇంత దూరం ట్రావెల్ అయ్యేవాడిని కాదు. ఏదో ఒక నైట్ పడుకుని ఆలోచిస్తే ఖచ్చితంగా 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందిరా అని అన్నప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం కదా అవినాష్. 100%. నీ లైఫ్ లో అలా చాలా హడల్స్ ఉన్నాయి. బేసిక్గా నేను మీకు చెప్పడం మర్చిపోయా, ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. నేను ఆ సిచ్యువేషన్లో ఆ సూసైడ్ థాట్కి వెళ్ళినప్పుడు జస్ట్ నా గెటప్ నాకు చాలా మోరల్ సపోర్ట్ ఉంటారు. ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ అనమాట. లాస్ట్ మూమెంట్లో నేను కార్ వేసుకొని ఓవరాల్కి వెళ్ళిపోయాను, ఒక్కనే వెళ్ళిపోయి అన్న సో డిసిషన్ తీసుకుంటున్నాను, ఇంకా బాయ్ అన్న లాస్ట్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా జస్ట్ నువ్వేమైనా వేసుకో, ఒక్కసారి వచ్చి నాకు కలిసి వెళ్ళిపో అని చెప్పిండు. ఫైనల్గా ఒకసారి నాకు కలిసి వెళ్ళిపో అని వచ్చాను. రాగానే చెంపమికలు పాటు నాకు 2 కొట్టాడు. కొట్టిన తర్వాత నేను చెప్తే అర్థం కాదు అని చెప్పేసి పూరి గారికి వీడియో కాల్ చేశారు, పూరి జగన్నాథ్ గారికి. ఆయన కాల్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు, జీవితం అనేది ఒక సినిమా లాంటిది అవినాష్. లైఫ్లో నీ జీవితం జరిగే ప్రతిదీ ఒక సీన్ లాంటిది. కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వవు. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. నీకు ఇది కాకపోతే ది బెస్ట్ ఇంకో ఆపర్చునిటీ ఏదో ఉంటుంది 100%. ఇంకో సీన్ వర్కౌట్ అవుతుందేమో, కొన్ని రోజులు వెయిట్ చేయి అలా అన్నారు. ఆయన చెప్పిన తర్వాత తెలియని ఒక ఎనర్జీ వచ్చింది, వెంటనే బిగ్ బాస్ వచ్చింది నాకు. అలా ఒక విధంగా నా లైఫ్లో ఒక డైలాగా ఒక 1 minute 2 minutes ఆయనంత మాట్లాడింది నాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది. పూరి గారు చెప్పిన మాటలు అది గెటప్ స్టైన్ మాట్లాడించారు నిజంగా. అది అప్పటి నుంచి నేను ఇలా మళ్ళీ నేను అసలు నేనేంటి ఒక అకౌంట్లో 10,000 5,000 పెట్టుకొని కృష్ణానగర్లో ఉండి సింగిల్ రూమ్లో ఉండి ఒక బైక్ వేసుకొని అవకాశాలు కొని తిరిగి ఈరోజు నాకంటూ ఒక ఓన్ ఫ్లాట్ కొనుక్కొని వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఒక కార్ కొనుక్కొని ఈరోజు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నాను. అంటే నన్ను నేను నమ్ముకొని ప్లస్ ఎదుటి వాళ్ళు చెప్పిన పూరి గారు చెప్పిన మాటలు అన్నీ తీసుకొని మా పేరెంట్స్ సపోర్ట్ అన్నీ తీసుకొని ఈరోజు మళ్ళీ స్ట్రాంగ్గా ఉన్నాను. అట్లా నిజంగా లైఫ్లో మనం మనకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయండి. చాలామందికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు మన చిన్న ప్రాబ్లమ్నే పెద్దది అనుకొని ఫీల్ అయిపోయి చాలామంది తెలియకుండా కొన్ని డెసిషన్లు తీసుకుంటారు. మనం హ్యాపీగా ఒక డెసిషన్ తీసుకుంటాం, దాని తర్వాత మనం నమ్ముకున్న వాళ్ళు మన పేరెంట్స్ కానీ వైఫ్ కానీ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంటారు. ఒక్క క్షణం ఒకరోజు కూర్చొని మనం ఆలోచించి అయ్యో నేను అది చేయకూడదు, మనం ఇంకో వే ఉంది, ఇంకో దారి ఉందని చెప్పి క్లియర్గా కూర్చొని ఆలోచిస్తే మంచి లైఫ్ ఉంటుంది మనకి. అలా నిజంగా నేను నమ్మాను, మంచి లైఫ్ నాకు దొరుకుతుంది ఇప్పుడు. నువ్వు మాకు కనిపిస్తున్నావు కూడా అలా. యా థ్యాంక్ యూ. సో సూసైడ్ అనేది ఇప్పుడు ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ మినిట్ ఏదైతే అనిపించిందో అది చేసేస్తున్నారు. 5 seconds ఆలోచించాలి, ఏదైనా జరిగేటప్పుడు 1 నిమిషం ఆలోచించాలి అనే దానికి ఎగ్జాంపుల్ గా నిజంగా ఈ రోజు మీరు మాకు ముందు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా సఫర్ అవుతారు. డాన్స్ మాస్టర్ లైక్ చిన్ని మాస్టర్, ఓకే, ఆయన డీ చేశారు ఎన్నో షోలు, చైతన్య మాస్టర్. ఆయన ఫ్యామిలీ ఎంత బాధపడుతూ నిజంగా అప్పుల వల్లే అనుకుంటే ఈ ఊర్లో ఉన్న పొలాలు అమ్మేసి పెట్టేవాళ్ళం, కానీ కొడుకు పోయాడు అనే బాధ. ఆయన ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఎన్ని మంచి మంచి షోస్ చేశారు, ఎంతమంది సెలబ్రిటీల నుంచి అప్లోజెస్ తీసుకున్నారు, కానీ మీరు 1 నిమిషం ఆగారు. ఆ కాల్ లేదా ఏదో ఆపింది, మీరు ఆగారు. దానికి తగ్గట్టుగా మీ లైఫ్ ని మీరు డిజైన్ చేసుకున్నారు. అదే అండి, అంటే పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది ఆ సిచ్యువేషన్ మాకు తెలియదు. అంటే సొసైటీలో మనం ఇన్ని రోజులు ఇంతమందికి తెలుసు, ఇది తెలిస్తే అంటే అప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ కానీ నాకు డబ్బులు ఇవ్వాలి, ఈఎంఐ కట్టాలి, అవి ఇవి మనకు తెలియకుండా ఒక ప్రెషర్ గురి చేస్తారనమాట. బేసిక్ కొన్ని కోట్లు అప్పులు చేసిన వాళ్ళు, లక్షలు అప్పులు చేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఒక 10,000 20,000 1 లక్ష 5 లక్షలు అప్పులు చేసి మనం దానికే సతమతం అయిపోయి నిర్ణయాలు తీసుకుంటే
ఆ నిర్ణయం వల్ల ఏమొచ్చింది చెప్పండి, ఒక కుటుంబం ఒక మనిషిని కోల్పోయింది, అవును. ఒక అభిమానించే జనాలు ఒక మంచి వ్యక్తిని, ఒక డాన్సర్ కానీ ఒక ఆర్టిస్ట్ని కోల్పోతుంది. జస్ట్ కూర్చొని దాన్ని మనం ఏం చేయాలి, కష్టపడదు ఇంకొంచెం కష్టపడి ముందుకెళ్ళి వర్క్ చేసుకొని కొన్ని రోజులు వాళ్ళు ఆగి లేకపోతే ఇంకో దగ్గర వాళ్ళ అమ్మ ఏదంటే వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పేసి అమ్మ ఇట్లా తప్పు చేశాను, సోన్సలు జరిగింది, నా తెలియకుండా జరిగిపోయింది, ఇలా క్లియర్ చేస్తే అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా. అవును. అమ్మ నాన్న కూడా మన కోసం సంపాదించేది వాళ్ళు కూడా. అవును. అది ఓకే. సో స్వీట్ ఆఫ్ యూ అవినాష్. నిజంగా సచ్ ఏ లవ్లీ పర్సన్. నిజంగా Thank you మీ యాజ్ ఏ హ్యూమన్ అందరికీ బాగా నచ్చుతారు. అంటే ఆర్టిస్ట్ గా పక్కన పెడితే ఒక హ్యూమన్ గా మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంటాం అందరం కూడా. సో మేము కూడా అదే ట్రావెల్ అవుతాం. ఒకసారి మీట్ అవ్వగానే అవినాష్ అనగానే ఒక జోష్ వస్తుంది మా అందరికి కూడా. ఆ టైం మొత్తాన్ని మీరు మార్చేస్తారు, నవ్విస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఒక లైనే ఉంది, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం అని. నిజంగా అందరికీ ఆ టాలెంట్ ఉండదు నవ్వించడం అనేది. థ్యాంక్ యూ. సో ఆ టాలెంట్ ని ట్రావెల్ చేస్తూ ఉన్నారు, మాలాంటి ఎంతో మంది నవ్విస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పెద్ద స్క్రీన్ లో కూడా మీరు మరిన్ని అవకాశాలతో మా ముందుకు రావాలి. సో అవినాష్ అనేది కేవలం జబర్దస్త్ కామెడీ ఎంటర్టైనర్ కే కాదు, ఒక యాక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫైనల్ గా మీకు ఫేవరెట్, మా అందరికి ఫేవరెట్ అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ తో మా అందరికి పొంగల్ విషెస్ చెప్తే చాలు. కామెడీగా క్రేజీ యాస్టిస్ రాదు, నీకు చాలు ఎట్లా? వాయిస్ చేయక. ఎట్లా వస్తే ఎట్లా. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. Thank you. మనం ఏం చేసినా సాయి కుమార్ వాయిస్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి సాయి కుమార్ గారు కూడా. ముందుగా హై న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అవినాష్ లాగా థ్యాంక్స్ చెప్పా నాకు. సువర్ణ గారు, యా గారెందుకు మామూలుగా you're చెప్పు. looking so beautiful, so elegant, just looking like a wow. Okay. Just looking like a wow. Thank you. Thank you so much once again Avinash garu. Good to see you. All the very best. Thank you so much Suvarna garu, meeku all the best. Thank you. So ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.